తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లో హలో మాలా చలో ఢిల్లీ కరపత్రాన్ని పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలను అణచివేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది కాబట్టి మరి ఏదైతే రోస్టర్ విధానం ఉందో 20 నుంచి 15% తగ్గించాలని డిమాండ్తో హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమానికి తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి మాలలంతా కుటుంబానికి 2 చొప్పున వచ్చి మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉన్నది. మరి మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది కాబట్టి ఈ మానకొండ నియోజకవర్గంలోని మాలలంతా హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి గ్రామం నుంచి మినిమం 10 మంది తగ్గకుండా ఈ హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమానికి విచ్చేసి మన పిల్లల భవిష్యత్తును నాంది పలకాల్సింది, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ప్రతి మాల ఈ ప్రోగ్రాంకి రావాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ రావాలని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల. ఎందుకంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో జరగనున్న జంతర్ మంతర్ల కార్యక్రమానికి అధిక సంఖ్యలో మాలలు, మాల అనుబంధ కులాలు, దళితులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయానికి వచ్చే వరకు రోస్టర్ విధానంలో జీవో 29తో పాటు 99 జీవో ఎత్తివేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అనేక శాతం మాలలు ఉన్నారని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మనల్ని దొంగలు అంటున్నారు, లంగలు అంటున్నారు. మాలలను మాల ఎమ్మెల్యేలారా, మాల ఎంపీలారా, మాల మంత్రులారా, మాల ఎమ్మెల్సీలారా, మాల జాతి బిడ్డలు కాలిపోతే చూసుకుంటుంటే మీరు మానవులా కాదా? మీకు మీరు ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాల మంత్రులు, మాల ఎంపీలు, మాల ఎమ్మెల్యేలు రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించి మరి మంచిగా చాలా మంచి విధానంతో ఉన్నట్టయితే రానున్న తరంలో మన జాతిని కానీ రిజర్వేషన్లో మనల్ని గెలిపిస్తారు. లేకపోతే రానున్న స్థానంలో మనకు జరగబోయే ఎలక్షన్లలో ఎస్సీ రిజర్వేషన్లలో మాలలకు అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మీ జాతిని మీరు కాపాడుకోనికి మాలా ప్రజాప్రతినిధులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉద్యమకారులు, కార్మికులు, కర్షకులు ఏకమై ఈ యొక్క చట్టం కాపాడుకునే బాధ్యతతో రోస్టర్ విధానంలో మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోనికి మన అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉద్యమాలకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మాలల్లో ఉన్న హిందువులు కావచ్చు, మాలల్లో ఉన్న క్రిస్టియన్లారా, మీరు కూడా బయటికి రాకపోతే రానున్న భవిష్యత్తులో మీ కాలం నిర్ణయిస్తుంది. మీరు కూడా కాలగర్భంలో కలిపిపోతాం అందరం. కాబట్టి మన అందరం జాతి కోసం రాకపోతే జాతి నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి జాతి కోసం మాట్లాడే ప్రతి నాయకుడు కలిసి కథలు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై మాల. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. జై మాల, జై మాల, హలో మాల, హలో మాల, హలో మాల, జై మాల, జై మాల. దళితుల్లారో దళితుల్లారో, మాలల్లారో మాలల్లారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.